శుభములు కలుగు నీకు. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితం. ఈవిడ పనితీరు చాలా బాగుంది రాయుడు గారు. గుడి ఆవరణే కాదు, చుట్టుపక్కల కూడా చాలా శుభ్రంగా ఉంచుతుంది. ఎందుకు ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. రాయుడు గారు, మాధవమ్మ గారు స్వర్గస్థులయ్యారు. అయ్యో పాపం, ఆవిడ చనిపోతే ఇప్పుడు అమ్మవారి చీర నేసేదెవరు? అవునండి, 50 ఏళ్లుగా జాతరలో మాధవమ్మ గారే చీర నేచి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి చీర ఎలా వస్తుంది? అయ్యా, మీరేం అనుకోకపోతే నేను విషయం చెప్తాను. చెప్పమ్మా. నాకు నేతొచ్చండి, చీర నేయగలను. మీరొప్పుకుంటే. చూడమ్మా, నీకు నేత వచ్చినా అమ్మవారికి చీర నేయడం అంత తేలిక కాదు. ఆ చీర నేచేవాళ్ళు చాలా నియమనిష్టలతో చీరను నెయ్యాలి. చీర నేసే వాళ్ల మనసు స్వచ్ఛమైన స్ఫటికలా ఉండాలి. మీరు చెప్పిన నియమాలన్నీ పాటించే నేను చీర తయారు చేస్తానండి. కానీ ఇందుకోసం ఉన్న టైం వారం రోజులేనమ్మా. పర్వాలేదండి, వారం రోజుల్లోనే నేసిస్తాను. సరేనమ్మా. అమ్మా, ఇది నువ్వు చూపించిన దారేనని భక్తితో చేస్తాను తల్లి. నువ్వే వెంటుండి నడిపించమ్మా. నీ సేవకు అంకితం అయ్యేలా చెయ్యి తల్లి. ఏ దారిని అడిగి నడవదుగా పాదం, ఏడాదిని ఒదిగి కదలదు కాలం. ఏ మరిచే కోపం, ఏ మారుపు కోసం తెరచాటుగా చూస్తే తెలియదు శాంతం. నీ నుంచి నువ్వు పుట్టే ప్రతి చోటున మెలికల్ని మలుపుల్లా మార్చేయడం. కృష్ణమ్మ, టీ తాగవే. వద్దు పిన్ని, నియమనిష్టల ప్రకారం ఏదీ తీసుకోకూడదు. కనీసం మంచినీళ్ళైనా తాగు. లేదు పిన్ని, పచ్చి గంగ కూడా ముట్టకూడదు. నియమనిష్టలతోనే నేస్తాను. ఇదిగోండయ్యా, మీరు చెప్పినట్టుగానే నియమనిష్టలతోనే చీర నేశాను. అలాగే అమ్మా. స్వీకరించమ్మా, చీర స్వీకరించు తల్లి. కరుణించావా తల్లి?
అమ్మా, నీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఆ అమ్మవారి ఆశీస్సులు నీకు లభించాయమ్మా. ఇక నుండి ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకి నువ్వే చీర నేర్చి తీసుకురావాలి తల్లి. అలాగే అయ్యా. ఏంటి పిన్ని, పిల్లలకి ఏమైనా చేసి పెట్టకూడదు? పద వెళ్ళి అట్టికాయ బజ్జీలు వేద్దాం. అమ్మా, ఏమ్మా, వేరే ఏమైనా కావాలా? మా బాధల్ని నువ్వు పంచుకుంటావు కానీ నీ బాధల్ని మాత్రం మా దగ్గర ఎందుకమ్మా బయట పెట్టావు? బయట పెడితే తగ్గే బాధ కాదులే వారాహి ఇది. ఒక మనిషి చేసిన నమ్మక ద్రోహం, అండగా ఉండాల్సిన టైంలో చేసిన అన్యాయం. వాటిని ఎంత తక్కువ తలుచుకుంటే అంత మంచిది. ఆ మహానుభావుడు నీకెక్కడ కనిపించాడే? ఎక్కడ కనిపిస్తే ఏముంది పిన్ని, నేను నా కూతుళ్ళు బావుంటే చూసి ఓర్చుకోలేనివాడు ఏదేదో పిచ్చివాగుడు వాగాడు. అలాంటి వాణ్ణి గుర్తు చేసుకోవడం కూడా అనవసరం. కానీ సడన్ గా ఎదురొచ్చేసరికి ఒక్కసారిగా గతంలోకెళ్ళి పడిపోయాను. ఒక్కిరి బిక్కిరి చేసే విషయాలు వరుసగా మనసులో మెదడంతా మొత్తుబారిపోయింది. అయినా నా కూతుళ్లను ఎలా పెంచుకున్నానో నాకు తెలీదా? నేను గర్వపడినా, ధైర్యంగా నిలబడినా వీళ్ళు నాతో ఉన్నారని. పద పిన్ని. ఓదార్చే అవకాశం కూడా ఇవ్వదు ఈ కృష్ణమ్మ. భయం కూడా కృష్ణమ్మని చూసి ధైర్యం తెచ్చుకుంటుంది. ఇలాంటి బంగారాన్ని వదిలేసిపోయాడా శేఖరు. చెప్పు దెబ్బలు తిన్నా బుద్ధి రాలేదు వాడికి. పర్వాలేదండి, నాకు 10 కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు. నేను మాత్రం డిస్కౌంట్కే అమ్ముతాను. మీరు అంతకంటే క్వాలిటీ శారీస్ పంపించండి. ఎస్, నా అమ్మకాలు పెరగాలి. ఏమ్మా అరుంధతి, ఫీల్ అవుతున్నావా? నా మూడ్ బాలేదు బాబాయ్. నష్టం వచ్చినా పర్వాలేదు అంటున్నావంటే ఆ నష్టం పేరు కృష్ణమ్మే కదా? రాజస్థాన్లో బిజినెస్లు పక్కన పెట్టాను. ఇంత పెట్టుబడితో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకు? ఆ కృష్ణమ్మని గెలుద్దామని, ఈ ఏలూరుని ఏలుదామని. కానీ చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవిని కాల్చేసినట్టు ఒక్క రీల్, ఒక్క నెగటివ్ కామెంట్ నా బిజినెస్ ని దెబ్బతీసేసింది. అంటే కృష్ణమ్మ ఆఖరి కూతురు మాటకున్న విలువ కూడా ఇక్కడ జనం మనకివ్వట్లేదు. అదే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అమ్మా, ఇలాంటి చెత్త రీల్స్, చెత్త కామెంట్స్ చాలా మంది ఫేమస్ పర్సన్స్ ని దెబ్బతీశాయి.
చాలా పెద్ద బిజినెసెస్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసాయి. కానీ ఆఫ్టర్ ఆల్ ఆ హాసిని చేసిన రీల్ వల్ల మన బిజినెస్ ఏమీ కాదమ్మా. ఒక్కరోజు దెబ్బతింటే వెంటనే రీజ్ అవ్వగలిగే కెపాసిటీ మనకుందమ్మా. మనం జనానికిచ్చే క్వాలిటీ క్లోతింగే మనల్ని మార్కెట్లో నిలబెడుతుంది. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అమ్మా. లేదు విక్కీ, నేను దోషిగా నిలబెట్టిన ఆ కృష్ణమ్మ గెలిచింది. నా నిజాయితీ ఓడిపోయింది. నా కొడుకుని నేరస్తుండి చేసి నన్ను ఈ ఊరు రప్పించిన కృష్ణమ్మ కుటుంబాన్ని ఏవీ చేయలేక మొదటి అడుగులోనే పట్టు తప్పి పడిపోయాననే ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇదే రాజస్థాన్లో అయితే నేనిలా ఊరుకునేదన్నా బాబాయ్? రాజస్థాన్లో నీకు తిరుగులేదు కదమ్మా. అసలు అక్కడ నీకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అంత ధైర్యం ఎవరికుంది? అందరికీ నువ్వంటే భయం తప్ప. అక్కడ ఆ భయమే మాట్లాడేది కానీ ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అవును బాబాయ్, ఇక్కడ భయమే మిస్ అయింది. అమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా. ఇక్కడ కూడా ఆ భయమే మాట్లాడేలా చేస్తానా? విక్కీ, నో. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వింత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఒక్క ఛాన్స్ అమ్మా. వాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. అందరిలో తలెత్తుకోలేక సిగ్గుతో చచ్చి ఇంట్లోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. విక్కీ, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నాకు సంబంధించిన పగ. దీంట్లో వేలు పెట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల నీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం నేను భరించలేను. అది అవమానమైనా, కష్టమైనా, బాధైనా నాతోనే ఆగాలి, నీ వరకు రాకూడదు. దీంతో నీకు సంబంధం లేదు. అరుంధతి, సంబంధం లేదు అని నువ్వంటే చాలా బంధాలు సంబంధం లేనివే అయిపోతాయమ్మా. వాడు నీ కొడుకే అయినప్పుడు నీకు సంబంధం లేనివాడు ఎలా అవుతాడు? వాడు బిజినెస్లో అయినా బిహేవియర్లో అయినా నీకు వారసుడేనమ్మా. నీ ఆస్తులనే కాదు, నీ పగని కూడా పంచుకోవలసిన వాడు వీడే. అవును అరుంధతి, మన విక్కీ చాలా తెలివైనవాడు. వాడు ఏ పనైనా చాలా క్లారిటీగా చేస్తాడు. నువ్వు వాడికి ఒక అవకాశం ఇవ్వు. పిన్ని, నువ్వు కూడా వంత పాడుతున్నావా? అమ్మా, వాళ్ళు అంతమంది కలిసి నీ మీద ఫైటింగ్ వస్తున్నారు. వాళ్ళ మీదకి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. అందుకే వాళ్ళు ఏదోలా దెబ్బ కొట్టగలరు. ఇప్పుడు విక్కీకి గానీ అవకాశం ఇస్తే వాళ్ళ కాన్సంట్రేషన్ దెబ్బతీసి ఖచ్చితంగా తను అనుకున్నది చేస్తాడు. అమ్మా, వాళ్ళందరూ కలిసి ఫైట్ చేయడమే వాళ్ళ బలం అమ్మా. జాడుకట్ట, అదే చీపురుకట్ట పుల్లలుగా ఉంటే చిన్న పిల్లాడు కూడా విరిచేస్తాడు. అదే కట్టగా ఉంటే కండలున్నాడు కూడా ఏమీ చేయలేడు. నువ్వే కదమ్మా ఈ తెలుగు కథ చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు కట్టగా ఉన్న వాళ్ల కుటుంబాన్ని పుల్లలుగా విడదీసి ఒక్కొక్క పులని విరిచేయాలి. విరిచేస్తాను. నువ్వు కొట్టే దెబ్బ నువ్వు కొట్టమ్మా, నేను కొట్టే దెబ్బ నేను కొడతాను. దాంతో వాళ్ళకి రీసౌండ్ వస్తుంది.
ఓకే. థ్యాంక్స్ అమ్మా. సునైనా, నీ భయమే నా బలమవుతుంది, మాకు గెలుపునిస్తుంది, మా అమ్మ మొహంలో వెలుగు తెస్తుంది. అమ్మ మొహంలో నవ్వు చూడాలనుకున్నాను, అది మాయం చేశారు వీళ్ళు. ఇప్పుడు నీ భయమే నీ కుటుంబాన్ని దెబ్బతీసే ఆయుధం అవుతుంది. నా టార్గెట్ నువ్వే. సునైనా, ఎందుకు? నీకెందుకలా అనిపించింది? అదంతే, వాడి నెక్స్ట్ టార్గెట్ సునైనే అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. వాడు ఫస్ట్ టైం నిన్ను టార్గెట్ చేశాడు. మనం వాడి ట్రాప్లో పడతామనుకొని షాప్ ఓపెనింగ్ కూడా ప్లాన్ చేశాడు. కానీ మనం వాడి ప్లాన్ని ముందే గెస్ట్ చేసి అలర్ట్ అయి న్యూ స్టాక్ తెప్పించాం. సో వాడి ప్లాన్ పాడయ్యేసరికి వెంటనే మళ్ళీ నీ మీదే అటాక్ ప్లాన్ చేస్తాడు అనుకునేలాగా అందర్నీ డైవర్ట్ చేసి సునైన మీద అటాక్ ప్లాన్ చేశాడు. కానీ సునైనా చాలా సాఫ్ట్ కదా, తను ఎవ్వరినీ ఏమీ అనదు, ఎవరి గురించి పట్టించుకోదు. మన గురించి అన్నీ తెలుసుకున్నవాడు సునైన గురించి తెలుసుకోకుండా ఉంటాడా అక్క? ఖచ్చితంగా తెలుసుకుంటాడు. సునైన ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఏ టైంలో ఏం చేస్తుంది అని అన్నీ తెలుసుకుని ఉంటాడు. మరి సునైనా భయస్తురాలు, వాళ్ళని ఏమీ చెయ్యలేదు అని తెలిసి ఇంకా సునైనా మీదకి ఎందుకొస్తాడు? అలా భయపడటమే వాడికి కూడా కావాల్సింది. ఎవరు నువ్వు? అక్క! అమ్మా! అమ్మా సునైనా! అమ్మ కాపాడండి! అక్క! పొడి చేస్తా. అక్క! ఎవరు నువ్వు? అమ్మమ్మ! ఎందుకలా అరుస్తుంది? సునైనా అరుస్తుందక్క. అక్క! పొడి చేస్తాను. ఎవరు ముందుకు రాకండి, ముందుకొచ్చారో దీన్ని పొడి చేస్తా. ఏ హాసిని, ఆగవే. నిన్ను అల్లరి చేస్తావా? అమ్మా వదిలమ్మా. ఏంటి ఈ పనులు? దానికసలే పిసరంత గుండె. నువ్వు పెట్టిన భయానికి ప్రాణం పోయినా పోయేది. హాసిని, నువ్వా? నేనే. అవునమ్మా, హాసిని అలా రౌడీ గొంతుతో చేతిలో కత్తితో మీదకొస్తుంటే నిజంగానే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. హాసిని, మేమిప్పుడే సునైన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలోనే నువ్విలా చేసి మమ్మల్ని అందరినీ భయపెట్టావు. ఎందుకిలా చేసావే? ఎందుకంటే ఇందాక పెద్దక్క మాటలు విన్నాక నిజంగా ఓ రౌడీ చిన్నక్క మీదకొస్తే ఏం చేస్తుందో చూడాలనిపించింది. ఎక్కిళ్ళొచ్చిన మనిషిని సడన్ గా భయపెడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి కదా, అలాగే భయంతో ఉండే మనిషిని ఇలా ప్రాంక్ చేసి భయపెడితే ఆ భయం పోతుందనిపించింది. భయం పోవడం కాదు, ముందు తనే పోయేది. నాకు అదే అనిపించింది. అక్క, నీ మీదకి ఇలా ఎవరైనా అటాక్ చేస్తే కాళ్ళ మీద పడితే కనికరించరు. చేతికి ఏం దొరికితే దాంతో పిచ్చి పిచ్చిగా కొట్టేయాలి. అమ్మో, నేనైతే ఒక్క నిమిషం
ఆ విక్కీగాడే వచ్చాడేమో అనుకుని హడలు చచ్చిపోయాననుకో. విక్కీ విక్కీ ఏంటి అంటే నన్ను విక్కీ చంపుతానన్నాడా? చూడు సునైనా, మన వల్ల వరుసగా దెబ్బలు తింటున్నాడు విక్కీ. ఆ కోపం నీ మీద చూపిస్తాడేమో అని డౌట్గా ఉంది నాకు. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అదేంటి నన్నెందుకు టార్గెట్ చేస్తాడు అతను? అక్క చెప్పేది నిజమేనమ్మా. చెట్టుని కొట్టేయాలనుకున్నవాడు ముందుగా బలహీనంగా ఉన్న కొమ్మల్ని కొట్టేస్తాడు. తర్వాతే బలంగా ఉన్న మొదల్ని నరుకుతాడు. మనింట్లో ధైర్యం లేని పిల్లవి నువ్వొక్కదానివే. అందుకే నిన్నేమైనా చేసి మమ్మల్ని బలహీనంగా మార్చాలనే ఆలోచన విక్కీ వాళ్ళకి రావచ్చని అక్క చెప్తోంది. సునైనా, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీకెప్పుడు భయం వేసినా చెట్టు మీద వాలే చిన్న పిట్టని గుర్తు తెచ్చుకో. పిట్ట ఎంతుంటుంది? ఇంతే కదా. అది కొమ్మ చివర వాలుతుంది. ఎంత పెద్ద గాలి వచ్చినా కొమ్మ విరుగుతుందనే భయం దానికి ఉండదు. ఎందుకంటే దాని రెక్కల మీద దానికి నమ్మకం. సునైనని రేపు ఒంటరిగా బయటికి వచ్చేలా నేను చేస్తాను. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది, నేను బయలుదేరుతున్నాను. అదేంటమ్మా, కళ్యాణి ఇంకా రాలేదు కదా? టైం లేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. ఒక్కదానివే ఎలా వెళ్తావు? చాలా మంచి ఉద్యోగం అమ్మా, టైంకి వెళ్ళకపోతే పోతుంది.